నాగసాయిబాబా ఆశీస్సులు అందరిపై ఉండాలని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆకాంక్షించారు. నాగసాయిబాబా మందిరం పక్షాన పేదలకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇక్కడ బాబావారిని దర్శించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారన్నారు. విజయవాడ లెనిన్ సెంటర్ సమీపానున్న శ్రీ నాగసాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని మందిరాన్ని సుందరంగా అలంకరించారు. మందిర నిర్వాహకుడు సుధాస్వామి నేతృత్వంలో బాబావారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి నాగసాయిబాబా, నాగమానసాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయినాథుని, ఇతర దేవతామూర్తులను కీర్తిస్తూ భక్తి గీతాలు ఆలపించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి బాబా వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం బాబా భక్తులకు అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ లెనిన్ సెంటర్లో నాగసాయిబాబా మందిరం ఎంతో పేరుగాంచిందన్నారు. ఇక్కడ బాబావారిని దర్శించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారన్నారు. మందిర నిర్వాహకుడు సుధాస్వామి మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో కాపునాడు నాయకుడు ఎర్రంశెట్టి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రాముఖ్యమైన రోజు ఈరోజు గురు పౌర్ణమి. బాబా గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఈ గురు పౌర్ణమి రోజు. గురువుల్ని గౌరవించుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. మరి విజయవాడలో ఒక మంచి పేరున్న దేవాలయం, మరి నది ఒడ్డున మరి సుధాస్వామి గారు గత 30-40 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానంలో ఎన్నో మంచి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు విజయవాడ నగర ప్రజలందరూ కూడా బాబా గారి ఆశీస్సులు అందించడానికి గురు పౌర్ణమి రోజు ఈరోజు మరి సుధాస్వామి వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో అన్నదానం, మరి అలాగే వస్త్రదానం ఇలాగా కార్యక్రమాలు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా మరి భక్తులందరికీ ఇక్కడ ఒక విశ్వాసం ఉంది. ఈ దేవాలయంకి వచ్చి వాళ్ళ యొక్క కోరికలు కోరుకుంటే అవి త్వరితగతిన నెరవేరుతాయని చెప్పి దృఢమైనటువంటి సంకల్పం భక్తుల్లో ఉంది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఈ దేవాలయానికి భక్తులు వస్తూ వాళ్ళ యొక్క కోరికలు ఇక స్వామివారి ముందు ఉంచుతారు. కాబట్టి ఇక్కడ వచ్చి విచ్చేసిన భక్తులందరూ వాళ్ళ వాళ్ళ కోరికలు అన్నీ కూడా బాబా గారు తీర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు గురు పౌర్ణమి కార్యక్రమంలో భాగంగా ఈ దేవాలయానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి మీతో భాగస్వామ్యం చేసి బాబా గారి ఆశీస్సులు మాకు కూడా అందించినటువంటి మరి సుధాస్వామి గారికి, మీకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ కలిసి రావాలని, వాళ్ళ యొక్క కోరికలన్నీ నెరవేరాలని, పిల్లలు బాగా చదువుకోవాలని, మరి అలాగే వ్యాపార రంగంలో అందరూ పైకి రావాలని చెప్పి ఈ సంవత్సరం అంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మమ్మల్ని కూడా మరి ఆహ్వానించినటువంటి ఈ గుడి యాజమాన్యానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. షిరిడీలో ఉన్నంతకాలం కూడా బాబా గారు అందరినీ సర్వమాన సమానత్వంగా కుల మతాలకి భేదాలకు అతీతంగా అయిన షిరిడీలో అనేక కార్యక్రమాలు చేశారు. హిందూ, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి జీవించాలని మొట్టమొదటిగా ప్రబోధం చేసినటువంటి గురు శ్రీ షిరిడి సాయిబాబా వారు ఈరోజు నాగసాయిబాబా మందిరంలో ప్రతి ఏడాదిలాగే గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా అన్న సమారాధన, అలాగే మహిళలకి వస్త్రాలు పంపిణీ, ఇలాగ అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో